బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే యూజీసీ నెట్ లీక్పై కేసు నమోదు చేసిన సిబిఐ విచారణను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం శనివారం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 7 సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 2 నెలల్లోగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక ఆదివారం తాజాగా సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు రేపు నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్రం ముందుగానే దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అయినా విపక్ష పార్టీలు సోమవారం ఎలా స్పందిస్తాయో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, మొత్తంగా అయితే నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నిర్వహించిన నీటి యూజీసీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటికే మధ్యవర్తులుగా ఉన్న విద్యార్థులతో సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ విచారించగా ఒక వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. అతడే సంజీవ్ ముక్కు సంబంధించింది. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు చూస్తే ఈ లీకేజీ వెనుక ఉన్నది పెద్ద ర్యాకెట్ అనేది చెప్పుకోవచ్చు. అంటే కుట్రదారుడు అనేది కూడా అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే అసలు ఈ పేపర్ సంబంధించిన లీకేజ్ వ్యవహారంలో బీహార్ పోలీసులు ఆర్థిక నేరాలకు సంబంధించిన విభాగం పరిశీలించడం జరిగింది. ఈ ర్యాకెట్ లో సంజీవ్ ముఖియా అనే పాత్ర గురించి అధికారికంగా వెల్లడించినప్పటికీ అతడే ప్రధాన కుట్రదారని పోలీసు వర్గాలు విచారణ తేలాయి. మొత్తం ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో లేదా పేపర్ సంబంధించిన పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో రాహుల్ గాంధీ ప్రధానంగా దీన్ని బయటికి తీసుకొచ్చేది అనేది తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలోనే కేంద్ర గవర్నమెంట్ దీనిపైన స్పందించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. దీనిలో భాగంగానే సిబిఐ చర్యలు ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి నీట్కు యూజీసీ పరీక్ష పేపర్ లీకేజ్ పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పాటు సిబిఐ అధికారులు కూడా చాలా ముందుగా అంటే విస్తృతంగా తనకు యొక్క సంబంధించి ఎవరు దీనిలో బాధ్యులు ఉన్నారు ఏంది అనేది పరిశీలన చేయడం జరుగుతుంది. అసలు ఈ పరీక్షలో అవకతవకలకు సంబంధించిన పాల్పడిన వ్యక్తులు ఎవరు, వాటికి సంబంధించింది ఎక్కడ పేపర్ లీక్ అయింది అనేది కూడా పరిశీలన చేస్తుంది. బీహార్ సంబంధించిన దాంట్లోనే ప్రధానంగా పేపర్ లీకేజ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇంకా కొన్ని వివరాలకు పరిశీలిస్తే పరీక్ష కొన్ని ప్రాంతాల్లో అరగంట లేట్ అయిన దగ్గర విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం జరిగింది. గ్రేస్ మార్కులు అంటే కనీసం నీటికి సంబంధించిన లేదా ఏదైనా ఎడ్యుకేషన్ కి సంబంధించిన ప్రాథమికంగా చూసుకుంటే 1 నిమిషం లేదా బీఈడి ఇట్లాంటి చిన్న కోర్సులకు సంబంధించింది చూసుకుంటేనే 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తారు, లేట్ కావద్దంటారు. కానీ నీటికి సంబంధించింది ఒక వైద్య విద్యార్థులకు సంబంధించిన డాక్టర్లకు సంబంధించిన కోర్సుకు సంబంధించిన దాంట్లో
లేట్ వచ్చిన వారికి గ్రేస్ పీరియడ్ కలపడం అనే దానికైనా వెంటనే పెద్ద కుట్ర దాగింది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈ రోజు దిద్దుబాటు చర్యలు కేంద్ర గవర్నమెంట్ దిద్దుబాటు చర్యలకు తీసుకుంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశంలో నిజంగా రేపు ఇట్లాంటి చర్చ ముందుగానే అటాక్ జరిగే అంటే వాళ్ళ పైన ప్రతిపక్షాలు అటాక్ చేసే ప్రమాదం ఉంది అనేది గుర్తించే దీనిలో భాగంగానే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తుంది కిరణ్ మై. అయితే రాములు ఆల్రెడీ సిబిఐ రంగంలోకి దిగినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీలో ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్, నిజంగా చెప్పాలంటే బీహార్ లోని నలంద నాగర్సోన ప్రాంతానికి చెందిన సంజీవ్ తొలుత సాంబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేశాడు. అక్కడ పేపర్ లీకేజీ చేసినట్లు ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇతను 2016లో ఇతడిపై వేటు కూడా వేశారు. ఆ కేసుల్లో కొన్నాళ్ల పాటు అతను జైల్లో కూడా ఉన్నాడు. అయినా ఇట్లాంటి వ్యక్తిని మళ్ళీ ఎట్లా ప్రభుత్వాలు నమ్ముతాయి? ఇట్లాంటి ఒక గ్యాంగ్ కు సంబంధించిన విషయాలకు సంబంధించి పేపర్ కు సంబంధించిన వాళ్లకు బాధ్యతలు ఎట్లా అప్పగిస్తారనేది చూసుకోవచ్చు. నలంద కాలేజీలో నూర్ సరై బ్రాంచ్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన అతను గతంలోనూ పలుసార్లు పరీక్షా పేపర్లు లీక్ చేసినట్లు కూడా ఉంది. మొత్తం సంజీవ్ చుట్టే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది కిరణ్ భాయ్. దీనికి సంబంధించిన దాంట్లోనే సిబిఐ ప్రధానంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఈ దోషులకు సంబంధించి 14 మంది విద్యార్థులతో పాటు దీని వెనకాల ఉన్న గ్యాంగ్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ విచారణలోకి తీసుకొని వాళ్ళ పైన ఎవరెవరు ఈ పేపర్ లీకేజీకి బాధ్యులయ్యారో వాళ్ళకు సంబంధించిన సహకారాలు ఎవరు ఉన్నాయి, దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు తెలుస్తుంది కిరణ్. అయితే రాములు, రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ వ్యవహారంపై ఉభయ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం ముందుగానే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే రేపు సభలో ఏమైనా విపక్షాలు ఏమైనా ఆందోళన చేసే అవకాశం ఉంటుందా? కిరణ్మయ్, నిజంగా చెప్పాలంటే రేపు సభలో సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ ఇష్యూ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇక్కడికి సంబంధించిన ఏవైతే ఉమ్మడి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు రేపు సభకు నిరసన రూపకంగా వచ్చే అవకాశం ఉంది. ఆ నిరసనకు సంబంధించిందే ముందుగానే పరిశీలన అంటే ప్రభుత్వం పసిగట్టినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే దిద్దుబాటు చర్యలుగా అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం పైనే సిబిఐ ఎంక్వైరీ వేసుకోవడం అనేది ఇది మొదటిసారిగా చూసుకోవచ్చు. బీజేపీ గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ దీనిలో భాగంగా అనేక జరిగినవి ఉంటాయి. కానీ ఫస్ట్ టైం గా తన ప్రభుత్వం మీదే తను ఒక సిబిఐ ఎంక్వైరీ వేసుకోవడం అనేది మనకు చూసుకోవచ్చు. ఇట్లా అంటే రేపు క్వశ్చన్ చేసే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలందరూ ఒక దేశంలో ఈ దేశ భవిష్యత్తు మొత్తం విద్యార్థి లోకంతోనే నిర్దిష్టమైన రాజకీయ నాయకులు గాని కలెక్టర్లు గాని ఎవరైనా అనేక రూపాల్లో విద్యార్థి రంగం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి విద్యార్థి రంగంలోనే అన్యాయం జరిగినప్పుడు ఇంకెవరు ఈ దేశానికి నాయకత్వం వహించే వాళ్ళు అనేది కూడా గుర్తించి విద్యార్థి రంగం ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి పైన పరిశీలన చేయడానికి ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ ప్రధానంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అట్లాగే దీనికి ప్రధానంగా ఈ నీటికి సంబంధించిన దాంట్లో రాహుల్ గాంధీ టేకప్ చేసి అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తూ ఈ ఇష్యూను బయట తీసుకొచ్చినట్లు తెలుస్తుంది కిరణ్ మై. అట్లాగే దీనికి సంబంధించింది ఒక నీట్ కాకుండా నెట్ ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఇది ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో పీజీలు చేసిన తర్వాత వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేదా డాక్టరేట్ సంబంధించిన దాంట్లో పొందడానికి సంబంధించిన నెట్ చాలా అవసరం ఉంటుంది. నెట్ పరీక్షలో కూడా అవినీతి జరిగింది. దీన్ని అందుకే నెట్ ను కూడా రద్దు చేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే ఒకే పరీక్ష అంటే కాదు, ఈ రోజుకు సంబంధించిన పీజీ పరీక్షలకు సంబంధించింది కూడా రద్దు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వాలు ఈ రోజు విద్యా వ్యవస్థలో లాలూజీ పడే ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్లకు సంబంధించి లేదా కింది స్థాయిలో ఉన్న టెక్నీషియన్ సంబంధించిందా ఎవరు అనేది ఈ పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని, అంటే ఈ విద్యార్థి జీవితాలతో ఎవరైతే చెలగాట మారుతున్నారో వారికి సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయిలో
అవినీతిమయమైపోతుంది. కాబట్టి విద్యను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర గవర్నమెంట్ ఆలోచించినట్లు తెలుస్తుంది. దీనిలోనే భాగంగా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిఐ కూడా ముందుగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కిరణ్, అయితే రాములు, ఆల్రెడీ విద్యార్థులు వాళ్ళకి జరిగిన అన్యాయానికి సంబంధించి ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు. ఇంత చేస్తున్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంతగా ఎందుకు స్పందించట్లేదు? కిరణ్మయ్, స్పందించడం లేదనేది అయితే మనకు ఏం లేదు, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర గవర్నమెంట్ స్పందించింది. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఎవరైతే పేపర్ లీకేజీకి సంబంధించిన నాయకులు ఉన్నారో, అవినీతి గ్యాంగ్ అయితే ఉందో, ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన కీలకంగా వ్యవహరించిన నిందితుడు ఎవరైతే ఉన్నారో రవి అతను కానీ ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు సంజీవ్ ముఖియా సన్నిహితుడు, నోయిడాకు చెందిన ఇతడు పేపర్ లీకేజ్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం ఉంది. రవి గతంలో కూడా పేపర్ లీకేజ్ కేసులు అరెస్ట్ అయ్యాడు. అంటే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష కోసం రాజస్థాన్ కోటాలో ఇతడు కోచింగ్ గా తీసుకున్నాడు. అంటే 2012లోకి సంబంధించి తీసుకుంటే పరీక్ష పాస్ అయి రోయిస్ కాలేజీలో సీట్ సంపాదించి, అంటే ఇట్లా కొంతమంది వీళ్ళంతా ఒక ముఠా ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది అనేది ఈరోజు కేంద్ర గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఈ గ్యాంగ్ కు సంబంధించిన నాయకులు ఎవరు, అసలు పేపర్ లీకేజీకి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, ఏంటి పూర్వపరాలు అనేది కేంద్ర గవర్నమెంట్ గుర్తించినట్లుంది. దానికి సంబంధించిన మొత్తం రిపోర్ట్ అంతా గవర్నమెంట్ ముందు పెట్టాలని సిబిఐని ఆదేశించడం జరిగింది. సిబిఐ తక్షణమే చర్యలను ప్రారంభించింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేయడం జరిగింది. కిరణ్, రైట్ రాములు, థ్యాంక్ యూ.